ఇక ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. బుగ్గమఠం భూముల ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. భూములను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. అధికారుల చర్యలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశ్రయించారు. దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై అపిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాలని కోర్టు సూచించింది. అభ్యంతరాలన్నీ ట్రిబ్యునల్ ముందు చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందులో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి. దుర్గా, ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రుడికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రధానంగా అంటే ఫారెస్ట్ ల్యాండ్ అంటే పొంగనూరు పరిధిలోని మంగళంపేటలో ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నటువంటి ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాదాపు 105 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రుడి ఇటీవల రెవెన్యూ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. దాంట్లో 28 ఎకరాల 88 సెంట్ల స్థలం ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి నిర్ధారించి రిపోర్ట్స్ అన్ని సిద్ధం చేశారు. అయితే వీటి మీద అంటే 2-3 రోజుల్లో పాకాల కోర్టుకు ఛార్జ్షీట్ సంబంధించి ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంది, కోర్టు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి ఆశ్రయించారు పెద్దిరెడ్డి రామచంద్రుడి. ఉన్న పలంగా జరుగుతుంటే అధికారులు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ నిలిపేవాలి, తన మీద క్రిమినల్ యాక్ట్కు ప్రయోగిస్తున్నారు, తాము తన 75 ఎకరాల 70 సెంట్ల స్థలం తన సొంత రిజిస్ట్రేషన్ స్థలం అది అని చెప్పేసి దీని మీద అబ్జెక్షన్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి హైకోర్టును ఆశించారు. అయితే ప్రభుత్వం హైకోర్టు ఏంటంటే రిజిస్టర్డ్ ల్యాండ్ కాకుండా దాదాపు 28 ఎకరాల 88 సెంట్ల అటవీ పరిధి భూమిని ఆక్రమించుకున్నారు. అలాంటి భూమిని మీరు ఎందుకు దీంట్లో పొందుపరచలేదు అని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించాలి, ఉన్న పలంగా స్టే అయితే ఇచ్చేదానికి కుదరదు, అంటే దర్యాప్తుకు సహకరించాలని చెప్పి పరిగణించింది, కోర్టు సూచించింది. ఇటువంటి సమయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని చెప్పేసి హైకోర్టు అయితే విజ్ఞప్తి చేసింది. అయితే ఈ స్థలానికి సంబంధించినటువంటి ఇదివరలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దాదాపు ఎంపీ మిథున్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పొంగనూరు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి రామచంద్ర సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి అలాగే సోదరుడు భార్య ఇందిరా వీళ్ళు ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము కొనుక్కున్నటువంటి ల్యాండ్కి ప్రభుత్వ అధికారులు అబ్జెక్షన్ చేస్తున్నారు, ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకుని ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి పరిగణలోకి తీసుకుని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్లు అన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ఇవాళ రిజిస్టర్డ్ ల్యాండ్ గురించి కాదు, ఇష్యూ అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారు, దాని మీద ప్రస్తావించండి అని చెప్పేసి హైకోర్టు సూచించింది. ఈ దర్యాప్తుకు సహకరించాలి, ఇప్పుడున్న పలంగా స్టే అయితే ఇవ్వలేము అని చెప్పేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి అధికారులను అయితే సూచించింది. అలాగే దర్యాప్తు కూడా సహకరించాలని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్ర హైకోర్టు సూచిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరో 2-3 రోజుల్లో వీటి మీద అన్నిటి మీద ఈ ఫారెస్ట్ ల్యాండ్ దురాక్రమణ పాల్పడినటువంటి ఈ ల్యాండ్ అన్నిటి మీద మరో 2-3 రోజుల్లో పాకాల కోర్టుకు కూడా ఛార్జ్షీట్ ఫారెస్ట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన పిదప ఆటోమేటిక్గా కోర్టు ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి రామచంద్రని దాంట్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అలాగే సోదరుడు ద్వారకనాథ్ని వీళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ అన్నింటినీ కూడా విచారణకు పోకుండా తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు అయితే ఉన్న పలంగా పెద్దిరెడ్డి రామచంద్ర పిటిషన్ అయితే కొట్టేసింది, విచారణకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి అధికారులకు అయితే సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.